పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గంగపాలెం గ్రామంలో తెల్లవారుజామున జరిగిన పులి దాడిలో ఏకంగా 13 లేగదూడలు మృతి చెందాయి. ఈ ఘటనతోటి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వన్యప్రాణి సంరక్షకులు నాగేశ్వరరావు, ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, డిఎఫ్ఓలు, సబ్ డిఎఫ్ఓలు సహా సుమారు 100 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు రంగులోకి దిగాయి. పులి సంచారంపైన ఇప్పటికే గ్రామస్తులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ ప్రస్తుతం ఆ ప్రాంతంలో డ్రోన్లు, ట్రాంక్లైజింగ్ బృందాలు, ర్యాపిడ్ రెస్క్యూ టీంలతో గాలింపు చర్యలు చేపడుతోంది. పశువులను కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. గంగపాలెం గ్రామంలో తెల్లవారుజామున జరిగిన పులి దాడులో ఏకంగా 13 లేగదూడలు మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి సంచారం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గ్రామంలో 7 లేగదూడలపై దాడి చేసిన పెద్ద పులి ఘటన మరొక ముందే తూర్పు ఏజెన్సీలో మరోసారి పులి కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో తెల్లవారు జరిగిన పులి దాడిలో ఏకంగా 13 దూడలు మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకున్నాయి చక్రి. అయితే రాజమండ్రి ముఖ్య అటవీ శాఖ సంరక్షకురాలైనటువంటి డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డిఎఫ్ఓ ఎన్ రామచంద్రరావు, రాజమండ్రి ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ టి శ్రీనివాసరావుతో పాటు పలువురు అటవీ శాఖ అధికారులు ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. పులి కదలికలను గుర్తించేందుకు 6 ర్యాపిడ్ రెస్క్యూ టీములు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్యులైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, ప్రత్యేక బోనుల బృందం, వన్యప్రాణి అంబులెన్స్ తో సహా మరో 19 హనుమాన్ బృందాలతో ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా గాలిస్తూ అక్కడే మోహరించి ఉన్నాయి ఈ దళాలన్నీ కూడా. అయితే దాదాపు 100 మంది సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తూ పులిజారు కోసం గాలిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి సమీప గ్రామాల్లోని అటవీ శాఖలో హెచ్చరికలు కూడా జారీ చేసిన సంఘటనలు అయితే ఇక్కడ చోటు చేసుకున్నాయి. అదే పులి సంచారం ఉన్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా పోతవరం దండంగి రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. పశువులు కోల్పోయిన రైతులకు తాము తక్షణమే సహాయం అందిస్తామని అటవీ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నారు చక్రి. అయితే ప్రస్తుతం హనుమాన్ బృందాలు అటవీలోని ప్రతి కదలికను నిశ్చితంగా గమనిస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునే వరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని అటవీ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారిగా 13 దూడలు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం అయితే ఇక్కడ రేపుతుంది. గ్రామాల్లో భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. అటవీ శాఖ చేపట్టిన భారీ ఆపరేషన్ ఫలితంగా పులి కదలికలపై స్పష్టమైన అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్న పెద్ద పులిని బంధించడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని, స్థానిక ప్రజలను సంరక్షించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, వెంటనే పులిని బంధించి తమకు రక్షణ కల్పించారని ఇక్కడున్న గ్రామస్తులు, గిరిజనులు కోరుతున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.